రిమ్స్ ప్రాంగణంలో దారుణ హత్య చోటు చేసుకుంది. అలంకానపల్లెలో మొదలైన గొడవ రిమ్స్ వరకు వచ్చింది. రిమ్స్ లో మాటు వేసిన కొంతమంది ఎక్స్రే తీసుకొని రిమ్స్ హాస్పిటల్ వెనక సైడ్ నుంచి ఇలా షార్ట్ కట్ దగ్గరగా వద్దనే క్రమంలో దస్తగిరిని ఇప్పుడు మనం పోలీసులు ఏర్పాటు చేసిన ఈ వలయం మధ్యలో అక్కడ దస్తగిరిని ఒక్కసారిగా మాటు వేసిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా పొడవడంతో అంటే దస్తగిరి చిన్న దస్తగిరి ఇద్దరి అన్నతమ్ముల పైన ఒక్కసారిగా దాడి చేశారని చెప్పవచ్చు. దస్తగిరి అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తులతో పొడవడంతో ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. ఇలాగే ఈ రూట్లోనే మనం చూసుకోవచ్చు. రక్తం మరకలు పూర్తి స్థాయిలో అక్కడ మనం చూస్తుంటే కనబడుతున్నాయి. ఇదే దారిలో దస్తగిరిని రిమ్స్ హాస్పిటల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఇలాగే. ఎందుకంటే ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఐపీ విభాగం ఉంటుంది. ఇదే ఐపీ విభాగంలో అక్కడ అలంకానపల్లిలో కొంతమంది గాయపడిన వాళ్ళను ఇక్కడికి ఎక్స్రే నిమిత్తం ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళను చూపించి అర్ధరాత్రి సమయంలో చూపించి ఇలా షార్ట్ కట్ లో బయటకు వద్దామనే క్రమంలో ఒక్కసారిగా కొంతమంది కత్తులతో దాడి చేసి దస్తగిరిని చంపిన పరిస్థితి. ఈ విధంగా దస్తగిరిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన చనిపోయి రిమ్స్ మార్చిలో ఉన్నారు. ఒక్కసారిగా అంటే ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి ఈ హత్య చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కొంతమంది కమ్యూనిస్టు నాయకులు కడపలో చాలా వరకు గంజాయి బ్యాచ్ కావచ్చు చాలా వరకు రెచ్చిపోతున్నారు. పోలీసులు తక్షణమే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. చాలా టీములు ఏర్పడ్డాయి కడపలో. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వీళ్ళని తక్షణమే అదుపులోకి తీసుకొని ఈ గంజాయి కావచ్చు మాదక ద్రవ్యాలు సేవించే ఈ రౌడీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకోకపోతే కడప మరింత దారుణాలు చూడాల్సి వస్తుందని చెప్పి కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి. మొత్తానికి రిమ్స్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది చెప్పవచ్చు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో రిమ్స్ పరిసర ప్రాంతాలలో ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి చూపించుకోవడానికి వస్తారు. ఇలాంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా దారుణ హత్య జరగడం అనేది చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే రిమ్స్ అనేది చాలా వరకు పేషెంట్లతో బిజీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఈ హత్య జరగడం అనేది చాలా దారుణమైన ఘటన అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇదే స్పాట్ లో దస్తగిరి రెడ్డిని దారుణంగా హత్య చేశారు. మొత్తానికి పోలీసులు ఇప్పుడే రంగప్రవేశం చేశారు. మొత్తానికి ఏం జరిగింది, అసలు ఇంత దారుణంగా చంపడానికి ఇది ప్లాన్, దీని వెనక ఏముంది, అసలు మోటివ్ ఏంటి అని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు ఎక్కడ దస్తగిరి రెడ్డిని చంపారో అక్కడే మన స్పాట్ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తున్నాం. శనివారం నైట్ సార్ మారమ్మ జాతర జరుగుతుంది అలంకానపల్లిలో. వీళ్ళు పిల్లలు వచ్చేసి డాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటారు కదా సార్. అట్లా దొబ్బుకుంటూ దోసుకోవడంలో చిన్న గలాట్ అయింది. ఏరే పిల్లడు వెంకీ అనే పిల్లలతో గలాట్ అయింది సార్. అది ఆ రోజుటికి అయిపోయింది సార్. శనివారం నైట్కు ఆ పిల్లోడు ఇంకా వెళ్ళిపోయినాడు. అర్చినాము పోయినాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ పిల్లోని ఫ్రెండ్స్ ఎవరో వచ్చి సార్ మళ్ళీ అదే పిల్లోనితో మీ నాయన తీసుకురాపోయి ఏం చేస్తారు అది ఇదని రెచ్చగొట్టేసరికి నాన్న నన్ను వాళ్ళు కొడతాన్నారు రా నాన్న అని వాళ్ళ నాన్నని పిలిచినారు సార్. చనిపోయిన అతన్ని మా ఆయన తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు పోయినారు సార్. పోతే వాళ్ళు పిడిపాకులు రాళ్ళు ఎత్తి వేసేసి అట్లా కత్తి తీసుకొని ఇంటి దగ్గరనే మా ఇంటి దగ్గరనే వాళ్ళు దాడి చేసినారు సార్. దాడి చేసినప్పుడు కొంచెం గాయాలైనాయి కానీ అంత ప్రమాదం ఏం జరగలేదు. ఆ ముసలమ్మను ఒక అవ్వను పడేసి దుబ్బేసరికి ఆమెకు ఇక్కడ ఇరిగింది సార్, కాళ్ళు ఇరిగింది. ఇంకొక ఇద్దరికి వచ్చేసి ఇక్కడ రాడ్డుతో కొట్టినారు. వాళ్ళకు ఏరే పక్క వాళ్ళు చూనిక వస్తారు కదా సార్ ఇడిపినీకను, వాళ్ళకు రాడ్డుతో కొట్టేసరికి తల పగిలింది. హాస్పిటల్కు పోలీసు వాళ్ళు వచ్చినారు. మా ఇంటి దగ్గర ఇద్దరు కాపలా మేము ఉంటాము, మీరు రిమ్స్కి వెళ్ళండి, అక్కడ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు అని రిమ్స్కి పంపించినారు సార్. వీళ్ళు రిమ్స్కి వచ్చి ఎక్స్రే తీసుకొని వీళ్ళకు కూడా మీరు కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి మీరు కూడా ఎక్స్రే తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎక్స్రే తీసిన తర్వాత రిపోర్ట్ ఎక్స్రే తీసుకొని పోనీకి లోపల హాస్పిటల్ లోపల నుంచి పోతే కొంచెం లేట్ అవుతుందని బాబా వచ్చేసి బయట నుంచి కొంచెం తొందరగా అయిపోతుందని బయటకు వచ్చేసినారు సార్. వాళ్ళు రిమ్స్కో ముందే జాయిన్ అయ్యి వీళ్ళు వస్తారని తెలుసుకొని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో తెలియదు, వచ్చి ముందే నిలబడుకొని వాళ్ళు అందరూ కాపలా కాసుకొని ఒక 50 మందో అందరు వచ్చేసి వీళ్ళు బయటికి ఎప్పుడు వచ్చినారో వెనక ముందు అన్న తమ్ముడు వెనకాల కూడా ఇంకా మా వాళ్ళు కూడా ఒక 10 మంది ఉన్నారు సార్. అంటే మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు అన్నదమ్ముడు ముందు వచ్చినారో పొడి చేసినారు. ఫస్ట్ మా బావని పొడి చేసి పేగులు గడ్డకు వచ్చేసినాయి, మా ఆయనని పొడి చేసినారు. పొడి చేసేసరికి ఇంకా పక్కనుండే వాళ్ళు ఎవరికైనా ప్రాణభయం కదా సార్, వాళ్ళ దగ్గర ఏం కత్తుల్లో ఏం లేవు, వాళ్ళు పారిపోయినారు.
పిల్లల్ని పొడి చేసి ఇంకా వాళ్ళు సర్ర బైక్లో వెళ్ళిపోయినారు సార్. ఇంకా అంతే సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? అలంకాన్పల్లె రిమ్స్ కడప రిమ్స్. బయటనా లోపల? బయట సార్, బయట బయట. లోపల అయితే జరగదు సార్. వీళ్ళు ఎక్స్రే లోపల అయితే పోనీకి కొంచెం లేట్ అవుతుందని బయట నుంచి వచ్చినారు సార్. బయట నుంచి రావడంలో వాళ్ళు వచ్చి పొదల చాటుతో దాక్కొని వచ్చేసి పొడిచేసి స్కూటర్లో వెళ్ళిపోయినారు. లేరు సార్. ఆ పోలీసు వాళ్ళకు మేము చెప్పినా కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సార్. అంటే వాళ్ళు అట్లా జరుగుతుందని వాళ్ళు మేము అనుకోలేదు అంటున్నారు సార్. ఇది వాంటెడ్గా జరిగింది. ఏం జరిగింది మాకు అసలు తెలియదు సార్. ఏం జరిగింది మాకు అయితే ఏం తెలియదు. ఏం జరగలేదు. పిల్లల కొట్లాట సార్. పిల్లలని రెచ్చగొట్టి అదే కొట్లాట. మా బావ కొడుకు వచ్చేసి పిల్లలతో కొట్లాడితే మీ నాన్నని పిలుచుకురాపండి, మా నాన్నని పిలుచుకురాపండి పోయినారు సార్. అది చిన్నగా అదే పెద్ద గలాట అయ్యి ఇట్లా ఆ పిల్లోడు అందరినీ రోడ్లు పిలిపించుకొచ్చి మా ఇంటి మీదకి వచ్చి గలాట చేసినారు. మళ్ళీ రిమ్స్ లో వచ్చేసి పొడి చేసి అట్లా వాళ్ళ పేర్లు విని నాకు తెలియదు సార్. ఎవరు అలంకాన్పల్లినే సార్. కానీ వాళ్ళు కొత్తగా ఎక్కడెక్కడ వచ్చి ఇంట్లో బాడేదందుకుంటారు కదా సార్. ఎక్కడోళ్ళు వాళ్ళు చెన్నూరు వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి బాడేకుంటారంట సార్. వాళ్ళ పేర్లు అవన్నీ నాకు తెలియదు సార్. ఒక చిల్లర ఒక కొట్లాడే వ్యక్తి రోడ్డు కానీ ఇంతమంది వచ్చి మా మీద అంత మాకు అసలు వాళ్ళు ఏం గొడవలు లేవు, ఏం లేవు అంటే ఎందుకు మా అంటే ఇప్పుడు శనివారం జరిగిందమ్మా జాతర. శనివారం జాతర జరిగింది సార్. ఆదివారం శనివారం ఒక పిల్లడు వెంకీతో బలాట పడితే మళ్ళీ అరిసి పంపించడం వెళ్ళిపోయినాడు. మళ్ళీ సండే వచ్చేసి ఏరే పిల్లడు ఎవరో పెద్ద గ్యాంగ్ అంటే సార్. పోలీసులు భయపడతారు సార్. పెద్ద వాళ్ళ మీద కేసులు ఉన్నాయి.